సిగ్గుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుందా ఎవరికైనా కానీ? చంద్రబాబు నాయుడుకైనా, పవన్ కళ్యాణ్కైనా, లోకేష్కైనా, షర్మిలకైనా సిగ్గుందా? సిగ్గుంటే రాజన్న బిడ్డగా ఆమె ప్రవర్తించదు. ఆయన ఎన్ని మాట్లాడినా ఏది చేసినా కానీ పవన్ కళ్యాణ్ అనుకుంటాడు నా కోడి నుంచే తెల్లారుతుందని చెప్పి కోడిని దాచిపెట్టి లోపల పెట్టాడు అనుకో, తెల్లారిద్ది పొద్దుగూకిద్ది. అయినా కానీ వాడి ఉపయోగం ఏముండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమనుకుంటాడు, నేను ఇంత చెబితే జనం వింటారు, నా మాట వింటారు, నేను చెప్పినట్టు మా సామాజిక వర్గం అంతా నిలబడిద్దని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. ప్రజలు ఎటు ఉండాలో ఏం చేయాలో ప్రజలు స్పష్టంగా ఉండరు. పవన్ కళ్యాణ్ అన్నంత మాత్రాన్న జగన్ ఎవడు బేకలేడు. పవన్ కళ్యాణ్ ఏమనుకుంటాడు, పాతాళానికి దొక్కాలనుకున్నవాడైతే చంద్రబాబు నాయుడుతో పొత్తేందుకు, సిబిఐతో పొత్తేందుకు, ఇంతమంది జెండాలు మొయ్యటం ఎందుకు, బీజేపీతో పొత్తేందుకు? జగన్ లాగా ఒక్కడే సింగిల్గా నిలబడొచ్చుగా. పవన్ కళ్యాణ్ జగన్ని నేను పాతాళానికి దొక్కుతాననే ఉద్దేశం నీలో ఉంటే నువ్వు జగన్ మీద సింగిల్గా 170 స్థానాల్లో నియోజకవర్గాల్లో నీ క్యాండిడేట్లను పెట్టి నువ్వు ఒక నిజాయితీగా రాజకీయం చేయాలని అనుకున్న వ్యక్తి అయితే నువ్వు జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కాలని నీ మనసులో నువ్వు అనుకుంటే, ఎవడో చెప్పకుండా నీ మనసులోకి నీకు మాట వస్తే నువ్వు 175 నియోజకవర్గంలో క్యాండిడేట్లు నిలబెట్టి వాళ్ళకి ఇదిగో మీరు వెళ్ళండి ప్రజల దగ్గర, ఇదిగో ఈ మాట చెప్పండి, మీరు ప్రజల్లోకి వెళ్ళి ఈ మాట చెప్పి నాకు ఓటేయమని చెప్పి అడగండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఒక ఖురాన్గా, ఒక బైబుల్గా, ఒక భగవద్గీతగా బిహేవియర్ చేశాడు, ప్రవర్తించాడు మేనిఫెస్టో గురించి. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పటికీ ఇదిగో ఇది మా మేనిఫెస్టో అని ఎప్పుడన్నా చెప్పారా? పథకాలు కొనసాగిస్తాం అన్న మాట అంటున్నారు కానీ ఇదిగో మేము ఇది ఇస్తామని వాళ్ళ సొంతగా ఏదైనా చెప్పారా? ఇంతవాటికి చెప్పలా. జెండా సభ జరిగింది, సభలో నువ్వు ఒక హంతకుడు జగన్, అసలు నీ మాటలు నమ్మేటోళ్ళు ఇక ఆంధ్రప్రదేశ్ లో లేరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నారు. దాని మీద మీ స్పందన ఏంటన్నా? జగన్మోహన్ రెడ్డి హంతకుడు అని చంద్రబాబు నాయుడు అన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి హంతకుడు అయితే ప్రజలు పల్లకి అనేది ఎక్కనీరు. జగన్మోహన్ రెడ్డి మంచోడో చెడ్డోడో ప్రజలకు తెలుసు. రాజన్న బిడ్డగా, రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు. దేశ రాజకీయంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే ఆంధ్ర రాష్ట్రంలో తరిమేశాడు. ఆయన ఎవడు ఏం పీకలేడు. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే దమ్ము లేక 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చించుకుంటున్న చంద్రబాబు నాయుడు ఓన్లీ ఓటు బ్యాంకు కోసం పవన్ కళ్యాణ్ ఒక కుక్కలా వాడుకుంటున్నాడు. వాడికి అర్థం కావట్లా సీను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెనకమాల యువత నుంచుంది. యువతకి ఏం చేస్తున్నాడు? యువతను అన్యాయం చేస్తున్నాడు. మీ పల్లకలు మోసి మా బుధాలు అరులు కట్టిపోయినాయి, ఇక మా వల్ల కాదు, ఒకటి కింద బాలిసులుగా మేము కాళ్ళ కింద బతకం అని చెప్పి పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్లో విచ్చలవిడిగా మాట్లాడాడు. ఇవాళ పోయి పొత్తు ధర్మం పాటించండి, పొత్తు అంటే మనకు ముఖ్యం, చంద్రబాబు నాయుడు ఏది చేస్తే నంది అంటే నంది, పంది అంటే పంది అని మనం తిరుగుదాం, చంద్రబాబు నాయుడు మనకు దేవుడు అని చెప్పి తిరుగుతున్నాడు. అసలు రోడ్డు కింద జెండాలు మోసేవాళ్ళు వేస్ట్ నాయాళ్ళు. ఈసారి మరి పొత్తు దెబ్బకి ఫ్యాన్ ముక్కలైద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటారు. ఫ్యాన్ దెబ్బకి సైకిల్ గ్లాసు ఎడుదోటి వెళ్ళిపోద్ది. సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింక్లో ఉండాలి, ఫ్యాన్ మా గుండెల్లో ఉండాలి, ఇంట్లో కాదు మా గుండెల్లో ఉండాలి. అది వైసీపీ కార్యకర్తలు అంటేనే గూండాలు, వైసీపీ జెండా మోసేటోళ్ళు అందరు గూండాలే, గూండాయిజం తప్పితే వైసీపీ ప్రభుత్వంలో ఏం లేదు అని చెప్పేసి అంటారు చంద్రబాబు నాయుడు. దాని గురించి ఏమంటారు? ప్రజలకి న్యాయం జరగకపోతే మేము గోండాలం అవుతాం, ప్రజలకి అన్యాయం జరిగితే మేము రౌడీలు అవుతాం. ప్రజల తరపున పోరాడే మా నాయకుడిని ఎవరేమన్నా అంటే మేము ఎంత దూరమైనా ఏది ఏమైనా కానీ మా నాయకుడి కోసం ప్రాణాలు పోతున్నా కానీ ఎదురు తిరిగి నిలబడతాం. జగనన్నని ఎవడైనా ఏదన్నా అంటే ఒక్కొక్కడు ఒక గోండా అవుతాడు, ఒక్కొక్కడు ఒక రౌడీ అవుతాడు. అది జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమన్నా కానీ మేము ఒప్పుకోం. జగన్మోహన్ రెడ్డి మా గుండెల్లో ఉన్నాడు. వాళ్ళలాగా జెండాలు అటు ఇటు సిగ్గుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుందా ఎవరికైనా కానీ? చంద్రబాబు నాయుడుకైనా, పవన్ కళ్యాణ్కైనా, లోకేష్కైనా, షర్మిలకైనా సిగ్గుందా? సిగ్గుంటే రాజన్న బిడ్డగా ఆమె ప్రవర్తించదు. షర్మిల వాళ్ళ ఇంటి పేరు మురుసుపల్లి షర్మిల శాస్త్రి. నువ్వు అదే పేరుతో రాజకీయం చేయి. వైఎస్ షర్మిల అని నువ్వు అనమాక. వైఎస్ రాజశేఖర రెడ్డికి నువ్వు అరుగురాలు కాదు, వారసురాలు కాదు. నిన్ను ఇప్పుడు కూడా మా జగనన్న మీద అభిమానంతో, రాజన్న మీద అభిమానంతో, విజయం మీద అభిమానంతో నిన్ను ఎవరు ఏమనకుండా ఉన్నారు. అది ఒక్కటి గుర్తించుకో. నువ్వు వాళ్ళతో పొత్తు కలుసుకో, వెళ్ళిపో. నీ మొగుడి పేరు చెప్పుకో, నీ మొగుడింటి పేరు చెప్పుకో, మురుసుపల్లి షర్మిల శాస్త్రి అని. జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టని అన్న మాట నీ నోటి నుంచి అనమాక. అది దేవుడు పొత్తులతో వస్తున్నారు కదా, మరి నిలబడే దమ్ము జగన్కు ఉందంటారా ఒక్కడికే?
జగన్మోహన్ రెడ్డి నిలబడతాడో లేదో వాళ్ళ నోటితో పవన్ కళ్యాణే చదువుతున్నాడు కన్నా నువ్వు ఎక్కడ ఒంటరివాడి జగన్ మా అందరికి చెమటలు పోపెత్తున్నావని వాళ్ళంతటా మీ వీడియోల్లో కూడా వస్తుంది కదా, మీరే చెబుతున్నారు కదా మేము ఇది చేస్తున్నావు నువ్వు మమ్మల్ని దడిపెత్తున్నావయ్యా నీకు దండమయ్యా అని వాళ్ళ నోటితో వాళ్ళే అంటున్నారు. జగన్ని అంత తక్కువ చేయొద్దని చెప్పి వాళ్ళే చెబుతున్నారు. ఇంకా జగన్ ఆడ భయపడుతున్నాడు. నీకు ఎవరికైనా చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్కైనా ముందు మీరు ఏ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ని నిలబెడుతున్నారో ఆ క్యాండిడేట్ని నిలబెట్టి, ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు అంటున్నారు అన్న, జనసేన మేనిఫెస్టో వదలమను టీడీపీ మేనిఫెస్టో వదలమను ఎవరికి ఓట్లు వేయాలి జనం? ఎవడికి? ఇప్పుడు కొన్ని 24 సీట్లు జనసేన అంటున్నారు, 24లో 24 సీట్లు జనసేనకి ఇచ్చి చంద్రబాబు నాయుడు వేదికలోకి పంపిస్తున్నాడు. 24 సీట్లలో ఒక సీటు కూడా ఆడికి రాదు. అదేదా వాడికి రాదు కాబట్టి అందుకే 24 సీట్లు ఇచ్చేవాడికి అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ వ్యభిచారి. అదేదా పార్టీని జగన్ అన్నని విమర్శించే వాళ్ళకి మీరేం చెప్తామనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజల తరపున నేనైతే ఒకటే చెబుతానన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా కానీ అసభ్యకరంగా మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దుష్ట ప్రచారం చేసిన వైసీపీ కార్యకర్తగా వైసీపీ జెండా ఒకటే జెండా మా జెండా ఒకటే జెండా 3 రంగుల జెండా వైసీపీ జెండా. అదేనా ఈ జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్త ఒక్కొక్క రౌడీ అవుతాడు, ఒక్కొక్క గొండ అవుతాడు. జగన్మోహన్ రెడ్డిని ఎవరేమన్నా అంటే మటుకి మమ్మల్ని కూడా గోండా రాజకీయం అని మాది అంటున్నారు. మాది కాదు మీది. కులగజ్జి లేపుతున్నారు, కుల రాజకీయం చేస్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ ఎవరికైనా ఒకటే మాట చెబుతున్నారు, ఎవరి పాపను వాళ్ళే పోతారు, మన పని మనం చేయాలి, మనం కట్టుకుంటే ఎదుటోడు చెట్లుకి కాయ కాసే చెట్టుకే దెబ్బలు ఎక్కువ తగులుతాయి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆయన మంచి పనులు చేస్తున్నారు కాబట్టి, ఆయన ఎదుర్కొనే దమ్ము ఎవడికి లేదు కాబట్టి, ఆయన మీద ఒక విష ప్రచారం అనేది చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం పీకలేరు. అది